కోనసీమ మలికిపురంలో బ్లౌఅవుట్ ఇంకా ఆరలేదు. 100 అడుగులకు పైగా భీకర అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు కొబ్బరి చెట్లు తగలబడిపోయే బ్లౌఅవుట్కు కిలోమీటర్ పరిధిలో ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేమని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి రావడానికి 5 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మలికిపురం బ్లౌఅవుట్ పైన సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పచ్చని కోనసీమలో బ్లౌఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేస్తుంది. భీకర ధ్వనితోటి పేలులు భారీగా ఎగిసిపడిన మంటలతోటి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మలికిపురం మండలం ఎరుసు మండలంలోని మోరిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజ్ ఆరంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఎరుసు మండ లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎరుసుమండ సమీపంలోని మారిఫై సైట్లో 1993లో గ్యాస్ చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా లాబింగ్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2500 పీడన స్థాయిలో గ్యాస్ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. పీడన స్థాయి విపరీతంగా ఉండడం, మడ్ పంపింగ్ అదుపు చేయకపోవడంతో గ్యాస్ భారీగా ఎగజిమ్మింది. బ్లౌఅవుట్ ప్రివెంటర్ను నియంత్రించే స్థాయిని మించి అది బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బీఓపీ వద్ద రాపిడికి అగ్ని కీలాలు 2 సార్లు పేలులు జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం బగ్గుమంది. ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ భారీగా లీక్ అయినప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు. 2000 మంది జనాభా కలిగిన ఇరుసుమండ గ్రామానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ పాఠశాలలు మూసివేశారు. లక్కవరంలో 3 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి సమీపంలోనే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇరుసుమండ బ్లౌఅవుట్ నష్టం 100 కోట్లలో ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అగ్నికేలాల్లో రిగ్, అందులోని లాగింగ్ టూల్, భారీ వాహనాలు కాలిపొడుతున్నాయి. అవన్నీ డీప్ ఇండస్ట్రీస్కు చెందినవే. అగ్నికేలాలతోటి సమీపంలో సుమారు 1000 వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని, పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
గ్యాస్ బావి నుంచి నిన్న మధ్యన ఎగిసిపడిన అగ్నికీలాలు కొనసాగుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమేనని అధికార వర్గాలు అంటున్నాయి. బావిలో గ్యాస్ నిల్వలు 40,000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఇరుసమంటలో బ్లోఅవుట్ సమాచారం తెలిసిన వెంటనే ఓఎన్జీసీతో పాటు అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. మంటలు అదుపు చేయడానికి స్థానికంగా రక్షణ చర్యలకు అగ్నిమాపక శాఖ 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతోటి సహా మరో 4 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. ఇక 8 మంది అధికారులతోటి కూడిన 50 మంది సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బందిని బ్లౌట్ ప్రాంతానికి పంపించింది. వారికి అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించింది. వీరంతా ఘటన స్థలంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ఉన్నతాధికారులతోటి చర్చిస్తున్నారు. బ్లౌట్ ప్రాంతం నుంచి కిలోమీటర్ వరకు 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడు చల్లగా ఉండే కోనసీమ ఒక్కసారిగా వేడి గాలులతోటి నిండిపోయింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సమీప గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి అప్రమత్తం చేశారు. గ్యాస్ లీకేజ్ ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి, సుభాష్ అధికారులతోటి సీఎం మాట్లాడారు. సమీప గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని ఆదేశించారు. మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతోటి నిరంతర సమన్వయం చేసుకోవాలన్నారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్లతోటి మాట్లాడి ప్రమాద తీవ్రత, సాయచర్యలపై ఆరా తీశారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా సోషల్ మీడియాలో వదంతులు రాకుండా కట్టడి చేయాలని, కొబ్బరి తోటలోకి మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సహాయ శిబిరాల్లో మందులు ఉంచాలని, అందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.